ప్రాపర్టీ ట్యాక్స్ కోసం ఓటీఎస్ స్కీమ్ ని జియో ద్వారా జారీ చేయడం జరిగింది. 144 crores ఓటీఎస్ వల్ల ట్యాక్స్ కలెక్షన్ రావడం జరిగింది. సో ఈ క్లీన్లెస్ డ్రైవ్ ని అండ్ ప్రత్యేకంగా ఈ 19 days కార్యక్రమం కూడా అందరూ శానిటైజేషన్ మీద ఎక్కువ ఫోకస్ చేయడం జరిగింది. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ప్రాపర్టీ ట్యాక్స్ కోసం ఓటీఎస్ స్కీమ్ ని జియో ద్వారా జారీ చేయడం జరిగింది. జియో నంబర్ 869 ద్వారా ఓటీఎస్ స్కీమ్ జిహెచ్ఎంసీ పరిధిలో ఎన్టీఆర్ క్యూర్ పరిధిలో అది మనం ఇంప్లిమెంట్ చేస్తున్నాము. ఇప్పుడు ఓటీఎస్ చూసుకున్నా మనకు దాదాపుగా 144 crores ఓటీఎస్ వల్ల ట్యాక్స్ కలెక్షన్ రావడం జరిగింది. దాదాపుగా 140 crores లో 1,11,835 ప్రాపర్టీ ట్యాక్స్ నంబర్స్ ఈ ఓటీఎస్ స్కీమ్ ని యూజ్ చేయడం జరిగింది, ఉపయోగించడం జరిగింది. దానిలో ఇంట్రెస్ట్ వేవర్ వారికి వచ్చిన బెనిఫిట్ అరౌండ్ 34 crores బెనిఫిట్ చేయడం జరిగింది. దీంతో పాటు వి ఆల్సో ఇంకా 15 days ఇంపార్టెంట్ 15 days ఉన్నాయి. లాస్ట్ March 31st లోపల ఎంత చేయాలని దానికోసం 1,64,000 కొత్తదిగా మన డిమాండ్ నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది. ఓటీఎస్ ద్వారా ఎవరికైనా బెనిఫిట్ చేయాలనుకున్న వారు దెన్ రేడియో జింగిల్స్ ద్వారా, అడ్వర్టైజ్మెంట్ ద్వారా, ఇన్స్టాగ్రామ్ ద్వారా, విధంగా సోషల్ మీడియా ద్వారా కూడా మనం చేస్తున్నాం. నేను మీ ద్వారా రిక్వెస్ట్ చేసిన ఒకటే, ఓటీఎస్ ఇది వన్ టైమ్ ఆపర్చునిటీ. దీని తర్వాత మీకు ఇది రావడానికి కష్టం అనుకుంటున్నాను. సో ప్లీజ్ యూజ్ దిస్ ఫైనల్ ఆపర్చునిటీ బికాస్ నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ నుంచి 2 కార్పొరేషన్స్ కూడా వారు సెపరేట్ గా పనిచేయడం జరుగుతుంది. వారు కూడా పూర్తిగా అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇది కూడా మీరు ఒక దృష్టి పెట్టుకొని మీ ద్వారా ప్రత్యేకంగా సిటిజన్స్ సంతకం కోరుకున్న ఒకటే, ఈ ఓటీఎస్ స్కీమ్ ని మీరు పూర్తిగా వాడాలని కోరుకుంటున్నాను. దట్ ఇస్ ద ఇంపార్టెంట్ థింగ్ ఐ జస్ట్ వాంట్ టు టెల్ యూ. దీంతో పాటు ట్యాక్స్ కలెక్షన్స్ కూడా చెప్తాను. ప్రాపర్ ట్యాక్స్ కలెక్షన్స్ దాదాపుగా మన క్యూర్ ప్రాంతంలో 28,80,260 ప్రాపర్టీ ట్యాక్స్ నంబర్స్ ఉన్నాయి, పీటీఎన్ నంబర్స్ ఉన్నాయి. దానిలో అరౌండ్ 11,45,321 జిహెచ్ఎంసీలో ఉన్నాయి. అదేవిధంగా సైబరాబాద్ కార్పొరేషన్ లో 9,43,000 ఉన్నాయి. మల్కాజ్గిరిలో దాదాపుగా అరౌండ్ 8 lakhs ప్రాపర్టీ ట్యాక్స్ కలెక్షన్ ఉండడం జరుగుతుంది. అన్ని కలిపి అరౌండ్ 28 lakhs ప్రాపర్టీ ట్యాక్స్, అబౌట్ 28 lakhs ప్రాపర్టీ ట్యాక్స్ మన ఎన్టీఆర్ క్యూర్ ప్రాంతంలో ఉన్నాయి. దీనిలో డిమాండ్ చూసుకున్న తర్వాత మన ప్రాపర్టీ ట్యాక్స్ చూసుకున్నామన్నా దాదాపుగా అరౌండ్ 18 lakhs మెంబర్స్ ప్రాపర్టీ ట్యాక్స్ పే చేశారు. 28 lakhs లో 18 lakhs పే చేశారు. ఇంకా బకాయిలు ఉన్నవారు అరౌండ్ 11 lakhs ఉన్నారు. వారి మీద కూడా ఈ రిక్వెస్ట్ చేస్తున్నాను, ప్లీజ్ పే యువర్ ప్రాపర్టీ ట్యాక్స్ అరియర్స్ అండ్ ప్లీజ్ అవైల్ ద ఓటీఎస్ స్కీమ్ కూడా చేయాలని కోరుకుంటున్నాం. ఈసారి మీరు చెప్పిన ప్రకారం కలెక్షన్స్ చూసుకున్నా ఈ రోజు 15th వరకు కలెక్షన్ చూసుకున్నా 2,186 crores మన రెవెన్యూ కలెక్ట్ చేయడం జరిగింది. దానిలో జిహెచ్ఎంసీ నుంచి 823 crores, సైబరాబాద్ నుంచి 825 crores అండ్ మల్కాజిగిరి నుంచి 478 crores చేయడం జరిగింది. సో ఈ ఓటీఎస్ కూడా స్ప్లిట్ చేసుకున్న అన్ని కార్పొరేషన్ కలుపున, నేను చెప్పినది ఒకటే, జిహెచ్ఎంసీలో 140 crores, అన్ని కార్పొరేషన్ కలుపున 322 crores ఓటీఎస్ వాడారు. ఈ స్కీమ్ ద్వారా 322 crores ఓటీఎస్ మనకు రావడం జరిగింది. దానిలో జిహెచ్ఎంసీ లిమిట్స్ లో 1,11,000 మెంబర్స్ ఇది వాడారు, ఈ స్కీమ్స్ ని ఓటీఎస్ స్కీమ్ వాడారు. వారికి 140 crores మనకు కలెక్షన్ చేయడం జరిగింది. వారికి 34 crores వేవర్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా సైబరాబాద్ లో చూసుకున్న 87,000 మెంబర్స్ ఇది ఓటీఎస్ స్కీమ్ ని వాడడం జరిగింది. దానిలో 111 crores ఆదాయం మనకు రావడం జరిగింది. వారికి వేవర్ 9.2 crores చేయడం జరిగింది. అదే మల్కాజిగిరి కార్పొరేషన్ లో 67,000 మెంబర్స్ ఈ ఓటీఎస్ స్కీమ్స్ ని వాడడం జరిగింది. దానిలో దాదాపుగా 71 crores మనకు రెవెన్యూ అండ్ ఓటీఎస్ వేవర్ లో సిటిజన్స్ కు ఒక 9 crores వేవర్ ఇవ్వడం జరిగింది. సో ఈ ఓటీఎస్ స్కీమ్స్ కూడా మంచిగా ఈ గవర్నమెంట్ ఇచ్చిన నిర్ణయం ప్రకారం 322 crores మనకు రావడం జరిగింది. సో నేను రిక్వెస్ట్ ఇంక 15 days ఉన్నాయి. ఈ 15 days లో మీరు ప్రత్యేకంగా మీరు ఓటీఎస్ స్కీమ్స్ ని పూర్తిగా వాడాలని కోరుకుంటున్నాను. అండ్ దీంతో పాటు ముఖ్యమైన అంశం మీకు పిలవడంని, గవర్నమెంట్ ఇచ్చిన ఆదేశం ప్రకారం ఎన్టీఆర్ తెలంగాణలో 99 day యాక్షన్ ప్లాన్ చేస్తున్నాం. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక ప్రకారం చేస్తున్నాం. దానిలో
ముఖ్యమైన విషయం చెప్పాలన్నా క్యూర్ రీజియన్లో 3 కార్పొరేషన్ కలిసి చేస్తున్నాం. ఏం యాక్టివిటీ తీసుకున్నా జీహెచ్ఎంసీలో చేస్తుంది, సైబరాబాద్లో చేస్తారు, అదే రోజు మల్కాజిగిరిలో చేయడం జరిగింది. దాదాపుగా ఇప్పటి వరకు డే 1 నుంచి డే 11 వరకు ఈ రోజు వరకు చూసుకున్న శానిటైజేషన్ మీద ఎక్కువ ఫోకస్ చేయడం జరిగింది. అది జిహెచ్ఎంసీ ఆఫీస్ క్లీన్లెస్ డ్రైవ్ ఉండొచ్చు, అండ్ అదర్ డిపార్ట్మెంట్ ఆఫీస్ క్లీన్లెస్ డ్రైవ్ ఉండొచ్చు. దెన్ ఫైల్ క్లియరెన్సెస్, నాట్ ఓన్లీ క్లీన్ ద ప్రెమిసెస్ ఆఫ్ ఆఫీసెస్, ఫైల్ కూడా ఎవరి దగ్గర పెండింగ్ ఉండే లాంగ్ పెండింగ్ ఫైల్స్ కూడా ఎక్కువ క్లియర్ చేయడం జరిగింది. దాంతోపాటు జీఈపీ పాయింట్స్, సిఎన్డి వేస్ట్ ఏరియా మ్యాప్ చేయడం జరిగింది 3rd డేలో. దెన్ 4th డేలో క్లీన్ డ్రైవ్ బస్తీ దవాఖానాస్, కమ్యూనిటీ హాల్స్, మున్సిపల్ కాంప్లెక్స్ అన్ని కూడా అక్కడ చేయడం జరిగింది. 5th డేలో శాట్ ఆటోస్ కవరేజ్ అండ్ స్వచ్ఛ సతీష్ అటాచ్మెంట్ కూడా చేయడం జరిగింది. దెన్ 6th డేస్లో క్లీనెస్ డ్రైవ్ ఆన్ ఎఫ్ఓబీస్, ఆర్యూబీస్, ఫ్లైఓవర్స్ అండ్ అండర్ పాస్ చేయడం జరిగింది. 7th డేలో సిఎన్డి వేస్ట్ మీద ఎక్కువ ఫోకస్ చేసాం. 8th డేలో ఫైర్ సేఫ్టీ గురించి రిస్క్ ఉన్న బిల్డింగ్స్ కూడా ఐడెంటిఫై చేసి వారు కూడా నోటీస్ ఇవ్వడం జరిగింది. దాంతోపాటు మెగా ఈ వేస్ట్ డ్రైవ్ కూడా సాటర్డే అండ్ సండే చేయడం జరిగింది. దెన్ ఈ రోజు పబ్లిక్ టాయిలెట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, అక్కడ మెయింటెనెన్స్ ఎలా ఉన్నాయి, ఇంకా ఎక్కడెక్కడ అవసరం ఉన్నాయి, అది కూడా ఈ రోజు ఎన్టీఆర్ క్యూర్ ప్రాంతంలో చేయడం జరుగుతుంది. సో ఇదన్నీ మీకు ప్రత్యేకంగా ఏమేమి యాక్టివిటీ చేసాం కూడా చెప్పడం జరిగింది. సో ఈ క్లీన్లెస్ డ్రైవ్ ని అండ్ ప్రత్యేకంగా ఈ 19 డేస్ కార్యక్రమం కూడా అందరం పార్టిసిపేట్ చేయాలని మీ ద్వారా మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తప్పకుండా తెలియచేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి. మీరు చేసే ఒక్క లైక్ మరిన్ని వీడియోలు చేయడానికి మాకెంతో ప్రోత్సాహాన్నిస్తుంది. సామాన్యుడి కోసం మేమందించే సమాచారం కోసం సమయం టీవీ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.